హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కాశ్మీర్ టెర్రరిజం. ఈ టాపిక్లో స్పెసిఫిక్గా నేను ఫోకస్ చేసేది ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఎలా ఇంటిగ్రేట్ అయ్యింది, సెకండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిజం ఎలా స్టార్ట్ అయింది, ఈ టెర్రరిజం వల్ల ఎవరికి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి, కాశ్మీర్ విషయంలో మన ఇండియా వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, వీటి గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఎలా ఇంటిగ్రేట్ అయింది, ఎలా విలీనమైంది అనేది తెలుసుకుందాం. మన ప్రెసెంట్ డే ఇండియా బ్రిటిషర్స్ టైంలో 2 పార్ట్స్గా ఉండేది. ఒకటేమో బ్రిటిష్ ఇండియా, ఇంకొకటేమో ప్రిన్స్లీ స్టేట్. బ్రిటిష్ ఇండియానేమో బ్రిటిషర్స్ రూల్ చేశారు, ప్రిన్స్లీ స్టేట్స్నేమో కింగ్స్ రూల్ చేశారు. కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే ఓన్లీ బ్రిటిష్ ఇండియాకి మాత్రమే ఇండిపెండెన్స్ వచ్చింది. సో బ్రిటిషర్స్ వెళ్తూ ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళకి ఇలా అయిపోయారు, మీరు అయితే ఇండియాలో జాయిన్ అవ్వండి లేదా పాకిస్తాన్లో జాయిన్ అవ్వమని. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఆ టైంలో ఆల్మోస్ట్ 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సో మీరు ఒకవేళ మీకు చూపించిన పిక్చర్ ఒకవేళ చూసినట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కానీ ఇండిపెండెంట్ రూల్ చేసింటే ఈరోజు ప్రెసెంటే ఇండియా అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టంగా ఉండేదని. సో ఇదే విషయాన్ని ఆ టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా అర్థం చేసుకున్నారు. సో డే అండ్ నైట్ కష్టపడి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళతో ఉన్న కింగ్స్ అందరితో నెగోషియేట్ చేసి అవి ఇండియాలో కలపడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. సో అలా మెజారిటీ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో విలీనమైనాయి. కానీ ఒక 3 ప్లేసెస్ మాత్రం మేము ఇండియాలో జాయిన్ అవ్వం, పాకిస్తాన్లో జాయిన్ అవ్వమని చెప్పాయి. అవి ఒకటి హైదరాబాద్, ప్రజెంట్ డే మన తెలంగాణ స్టేట్, ఇంకొకటి జునేగఢ్ గుజరాత్లో ఉంది, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది జమ్మూ అండ్ కాశ్మీరే కాబట్టి ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. ఆ టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రూల్ చేస్తుంది మహారాజా హరి సింగ్. ఇతను ఒక హిందూ రూలర్. అండ్ అక్కడ ఉన్న మెజారిటీ అతను రూల్ చేస్తున్న పీపుల్లో చూసినట్టయితే ఆ పీపుల్ ఎక్కువ మంది ముస్లిం మెజారిటీ వాళ్ళు. సో 77% జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆ టైంలో ముస్లిమ్స్ ఉంటే అక్కడ రూల్ చేసిన కింగ్ ఎవరు, హిందూ. ఈ పర్సన్ ఓపెన్గా చెప్పేశాడు, మేము పాకిస్తాన్లో జాయిన్ అవ్వం, ఇండియాలో జాయిన్ అవ్వమని. బట్ స్టిల్ ఇండియా నుంచి చాలా నెగోషియేషన్ జరుగుతుంది, పాకిస్తాన్ నుంచి కూడా చాలా వరకు నెగోషియేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా చేసేదేం లేక పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఆర్మీని యూజ్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్లోలాగా మనమే క్యాప్చర్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో అలా పాకిస్తాన్ అతని ఆర్మీని జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ ఇన్వేట్ చేశారు. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీతో పాటు వాళ్ళకి సపోర్ట్గా పఠాన్ ట్రైబ్స్ ఉంటారు, చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఆ టైంలో. వీళ్ళ హెల్ప్ కూడా తీసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ మీద ఇన్వేట్ చేయడం జరిగింది. మహారాజా హరి సింగ్కి ఈ విషయం తెలిసింది, బట్ ఇతను ఏం చేయలేడు. ఇతని దగ్గర ఉన్న కెపాసిటీ చాలా తక్కువ పాకిస్తాన్ ఆర్మీతో కంపేర్ చేస్తే. వెంటనే మన ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్ కలిచాడు, జవహర్లాల్ నెహ్రూని, సర్దార్ వల్లభాయ్ పటేల్ని. వీళ్ళు కలిసి వీళ్ళకి ఒకటే అడిగారు, ప్లీజ్ హెల్ప్ మీ అని. బట్ స్టిల్ మన జవహర్లాల్ నెహ్రూ గారు ఒకటే చెప్పారు, అది ఇండియాలో పార్ట్ కాదు, మేము ఈ కంట్రీ ఓన్లీ ఇండియన్స్ మాత్రమే హెల్ప్ చేస్తుంది, వేరే కంట్రీస్ మ్యాటర్స్లో మేము ఇంటర్ఫీర్ అవ్వమని జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. వెంటనే ఇంకా చేసేదేం లేక మహారాజా హరి సింగ్ ప్రాణాలకి ఇది థ్రెట్ కాబట్టి, సరే సార్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో కలుస్తున్నట్టు నేను మీకు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేస్తానని ఒప్పుకున్నాడు. అలా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే దాని మీద మహారాజా హరి సింగ్ సైన్ చేశాడు. ఈ సిగ్నేచర్ మీనింగ్ ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ కంప్లీట్ ఏరియా ఇండియాలో విలీనమైనట్టు. కానీ ఇదే టైంలో మౌంట్ బ్యాటన్ అనే ఒక పర్సన్, అతను మన ఇండియా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ప్లస్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఈ పర్సన్ జవహర్లాల్ నెహ్రూకి ఒక ఒపీనియన్ ఇచ్చాడు, ఒక చిన్న అడ్వైస్ మాత్రమే ఇచ్చాడు. ఏమనంటే, సార్ మనం ఓన్లీ కింగ్ పర్మిషన్ మాత్రమే తీసుకుంటున్నాం, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల ఒక ఒపీనియన్ కూడా తెలుసుకుందాం అనేది ఇది మౌంట్ బ్యాటన్ ఇచ్చిన అడ్వైస్. దానికి జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకొని, సరే ప్రెసెంట్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ ఆర్మీ చుట్టేసింది కాబట్టి ఫస్ట్ అక్కడ ఉన్న ఆర్మీని అక్కడ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ ఓటింగ్ పెడదాం, ఈ ఓటింగ్లో నిజంగా ప్రజలు ఇండియాలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడితే వెంటనే దాన్ని ఇండియాలో కలిపేసుకుందాం అనేది జవహర్లాల్ నెహ్రూ తీసుకున్న డిసిషన్. దీనికి తగ్గట్టుగానే ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్లో ఈ 2 ప్రొవిజన్స్, ఒకటేమో మహారాజా హరి సింగ్ ఒప్పుకున్నట్టు, ఇంకొకటేమో అక్కడ ఓటింగ్ పెడుతున్నట్టు, ఈ 2 విషయంలో ఒప్పుకొని జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ మహారాజా హరి సింగ్ ఇద్దరు ఈ ఇన్స్ట్రుమెంట్ యాక్సెషన్ మీద సైన్ చేయడం జరిగింది. వెంటనే మన ఇండియన్ ఆర్మీ జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ అయ్యింది.
అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని తరిమి కొడుతూనే ఉన్నారు. మొత్తం 5 ప్లేసెస్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో దీంట్లో జమ్మూ రీజన్ తీసేసుకున్నారు ఇండియా. అక్కడ నుంచి ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని తరిమి కొడుతూ కాశ్మీర్ వ్యాలీ వచ్చేసింది, లడాక్ కూడా వచ్చేసింది. ఓన్లీ గిల్గిత్ బల్తిస్తాన్ ఇంకా 2 ప్లేసెస్ మాత్రమే మిగిలిపోయాయి. ఈ టైంలో మళ్ళీ మన మౌంట్ బ్యాటన్ గారు జవహర్లాల్ నెహ్రూకి ఇంకొక అడ్వైస్ ఇచ్చారు. ఏమని అడ్వైస్ ఇచ్చాడు? సార్, ఇది ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన మ్యాటర్ చూస్తుంటే ఇది ఇంకా ఒక వార్ లాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం వార్ చేయడం కరెక్ట్ కాదు. దీని బదులు మనకి యునైటెడ్ నేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఈ మ్యాటర్ గురించి చెప్తే వాళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారని. మళ్ళీ ఇక్కడ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు మౌంట్ బ్యాటన్ గారు చెప్పిన అడ్వైస్ విని వెంటనే యునైటెడ్ నేషన్కి వెళ్ళి ఈ దానికి సంబంధించిన కేసు ఫైల్ చేశారు. యునైటెడ్ నేషన్లో ఉన్న అన్ని కంట్రీస్ ఒక రిజల్యూషన్ పాస్ చేశాయి. అవేంటంటే, ఫస్ట్, ఇండియా పాకిస్తాన్ ఈ కాశ్మీర్ విషయంలో వార్కి వెళ్ళకూడదు, ఇకపై ఈ మ్యాటర్లో ఫైట్ చేసుకోవద్దని ఒక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమో, పాకిస్తాన్ వాళ్ళు ప్రజెంట్ ఇంకొక 2 ప్లేసెస్లో వాళ్ళ ఆర్మీ ఉంది ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో. ఆ 2 ప్లేసెస్ నుంచి కూడా వాళ్ళ ఆర్మీని విత్డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ ఓటింగ్లో నిజంగా ప్రజలు పాకిస్తాన్లో కలవాలో లేదా ఇండియాలో ఉండాలో డిసైడ్ చేసుకోవచ్చు అని. ఇవి 2 థింగ్స్ సంబంధించి యునైటెడ్ నేషన్ వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, యునైటెడ్ నేషన్ వాళ్ళు ఏమన్నారు, పాకిస్తాన్ ఆర్మీ విత్డ్రా చేసుకున్న తర్వాతనే అక్కడ ఓటింగ్ పెడతామని చెప్పారు కదా. కానీ ఇక్కడ పాకిస్తాన్ తన ఆర్మీని విత్డ్రా చేయలే. ఆ 2 ప్లేసెస్లో ఆ ఆర్మీ అలాగే ఉండిపోయింది. కానీ మన ఇండియా ఈ యునైటెడ్ నేషన్ వాళ్ళు పంపించిన రూల్ని యాక్సెప్ట్ చేశారు. ఈ యాక్సెప్టెన్స్ వల్లనే ఇండియా ఆ 2 ప్లేసెస్ని పాకిస్తాన్ రూల్ చేసుకోవడానికి ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ 2 ప్లేసెస్ ఏంటి? POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, గిల్గిత్ అండ్ బల్తిస్తాన్. ఇలా ఆ 2 ప్లేసెస్ పాకిస్తాన్ రూల్ చేస్తుంది, మిగతా ప్లేసెస్ని ఇండియా రూల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ ఈ కాశ్మీర్కి సంబంధించిన మ్యాటర్. కానీ యునైటెడ్ నేషన్ వాళ్ళు ఈ రోజు దాకా 2020లో ఉన్నాం కదా ప్రజెంట్ మనం, ఈ రోజు దాకా కూడా యునైటెడ్ నేషన్ ఒకటే చెప్తుంది, నిజంగా ఇప్పటికైనా పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీని విత్డ్రా చేసుకుంటే మేము ఇప్పటికీ ఓటింగ్ పెట్టడానికి రెడీగా ఉన్నామని. ఇది మన యునైటెడ్ నేషన్ వాళ్ళు చెప్పే మాట. సో ఈ కాశ్మీర్ అనే ఒక టాపిక్ వల్ల ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ ఏ రోజు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలే. ప్రతిసారి ఎనిమీస్ అవుతూనే ఉన్నారు. పాకిస్తాన్కి ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం కావాలని, ఇండియాకేమో ఆ మిగిలిన 2 ప్లేసెస్ కూడా ఇండియాకే రావాలని. ఇలా ఈ ఫైట్ ఇదొక మ్యాటర్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ గ్రో అవ్వలేకపోయింది. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం కాశ్మీర్లో టెర్రరిజం స్టార్ట్ అవ్వడం కల మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మహారాజా హరిసింగ్ గారు సైన్ చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ షేక్ అబ్దుల్లా అని ఒక పర్సన్, చాలా ఇంపార్టెంట్ లీడర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, అండ్ హీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఇతనితో ఒక పొలిటికల్ పార్టీ ఉంది, నేషనల్ కాన్ఫరెన్స్ అని. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మహారాజా హరిసింగ్ సైన్ చేసిన తర్వాత ఇతన్ని అక్కడ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశాడు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అక్కడ ప్రైమ్ మినిస్టర్ అని ఎందుకంటున్నా అంటే, ఆర్టికల్స్ 370 పరంగా మా చీఫ్ మినిస్టర్ని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ అంటారు ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ అక్కడ చీఫ్ మినిస్టర్స్ అని కొత్త చేంజెస్ తీసుకొచ్చాం, బట్ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ అని. షేక్ అబ్దుల్లా అనే పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా స్టార్టింగ్ అపాయింట్ చేశారు. తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేసి అతను మళ్ళీ ఈజీగా బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది. సో అతని రూల్లో చాలా మంచి పనులు చేయడం స్టార్ట్ చేశాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇతను సెంట్రల్ గవర్నమెంట్తో అన్ని విషయాల్లో కోఆపరేట్ అవ్వట్లేడు. సెంట్రల్ గవర్నమెంట్కి ఇష్టం లేని చాలా పనులు అతను చేయడం స్టార్ట్ చేశాడు. ఇది నచ్చక సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసింది. అంటే అక్కడ గవర్నమెంట్ డిసాల్వ్ చేసి అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఇలా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం వల్ల ఈ షేక్ అబ్దుల్లా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ మాట వింటలేడో అతను తీసుకెళ్ళి జైల్లో పరేశారు. కానీ రీజన్స్ ఏం లేవు, జస్ట్ సింపుల్గా జైల్లో పెట్టడం జరిగింది. వేరే చిన్న పప్పెట్ రూలర్స్ ఉంటారు కదా, వాళ్ళని అక్కడ ఆ PM పొజిషన్ ఇచ్చి రూల్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని మళ్ళీ ఆ గవర్నమెంట్ని డిసాల్వ్ చేసి మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం, ఇలా ఈజీగా ఒకరోజు సీక్వెన్షియల్ ఆర్డర్లో జరగడం స్టార్ట్ అయింది. షేక్ అబ్దుల్లా ఎవరైతే జైల్లో పెట్టారో ఆల్మోస్ట్ ఒక 10 to 20 years దాకా అతను జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ అతనితో ఇందిరాగాంధీ గారు ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ పరంగా షేక్ అబ్దుల్లా గారిని జైల్లో నుంచి రిలీజ్ చేసి మళ్ళీ అతను
జమ్మూ అండ్ కాశ్మీర్లో చీఫ్ మినిస్టర్ అవుతాడు ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత. ఇతను చీఫ్ మినిస్టర్ అయిన 2 ఇయర్స్కి మళ్ళీ చనిపోవడం, అతని కొడుకు ఫరూక్ అబ్దుల్లా మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఇతను మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్తో కొన్ని ఇబ్బంది పడతాడు. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతిసారి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతూనే ఉంది. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్కి ఒక ప్రామిస్ చేశారు. డెమోక్రసీ అంటే ఏంది, డెమోక్రటిక్ రైట్స్ వల్ల ప్రజలు ఎంతవరకు ఎంజాయ్ చేయొచ్చు, ఈ డెమోక్రసీ అంటే ఏంటో మీకు రుచి చూపిస్తా అని చెప్పి మన జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. కానీ ఇన్ రియాలిటీ ఇవేం జరగలే. ఒకవైపు ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్మెంట్ అసలు జరగడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంది, ఒక పవర్ఫుల్ లీడర్స్ లేరు, సెంట్రల్ గవర్నమెంట్ చిన్న చిన్న విషయాలకు కూడా ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల, ఇవన్నీ కారణాల వల్ల అక్కడ డెమోక్రసీ లేదు. ప్రజలు చాలా వరకు కలిసిపోయారు. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ రావట్లేదు. చాలా కోపంతో కూడా ఉన్నారు గవర్నమెంట్ విషయంలో. ఇంత అలసిపోయిన ఈ టైంలో ఎస్పెషల్లీ 1987లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఇంత అలసిపోయిన ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఓటేయాలని చాలా అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిసైడ్ అయ్యారు. ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఉండే. కాంగ్రెస్ పార్టీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక పొలిటికల్ పార్టీతో టైఅప్ అయి ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశారు. ఎలక్షన్స్ అయిపోయాయి. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్న పొలిటికల్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. కానీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ ప్రజలు చాలా వరకు అలసిపోయారని. అలసిపోయిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అస్సలు ఓటు వేయదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. అయినా కూడా అదే పార్టీ ఎలా గెలిచింది అనే విషయం గురించి వాళ్ళందరూ క్వశ్చనింగ్ అలా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఎలక్షన్స్ రిగ్గింగ్ జరిగిందని. అంటే ఎవరికి ఓటేసినా సరే లాస్ట్కి గెలిచేది ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీ మాత్రమే. ఈ విషయం తెలిసిన తర్వాత అలసిపోయిన ఆ ప్రజలు 3 భాగాలుగా డివైడ్ అయిపోయారు. ఒకరేమో వాళ్ళ డిమాండ్ పాకిస్తాన్లో కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాని, ఇంకొకరేమో ఇండియా వద్దు, పాకిస్తాన్ వద్దు, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే సపరేట్ కంట్రీ అవ్వాలని వీలు. థర్డ్ గ్రూప్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇకపై ఇంటర్ఫియరెన్స్ అస్సలు అవ్వకూడదు, మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా అటానమీ ఇవ్వాలి, చిన్న చిన్న విషయాల గురించి స్టేట్ గవర్నమెంట్ జరిగే ప్రతి చిన్న చిన్న అఫేర్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనేది థర్డ్ గ్రూప్ వాళ్ళ డిమాండ్. సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళ డిమాండ్ ఏంటి, పాకిస్తాన్లో కలవాలని, సెకండ్ గ్రూప్ వాళ్ళేమో సపరేట్ కంట్రీ అవ్వాలని, థర్డ్ వాళ్ళేమో రీజనల్ అటానమీ. దీంట్లో ఫస్ట్ 2 గ్రూప్ వాళ్ళేమో వెపన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెపన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. థర్డ్ వాళ్ళేమో పీస్ఫుల్గానే ట్రై చేస్తున్నారు. అంటే ర్యాలీస్ చేయడం కానీ, లేదా రాస్తారోకో చేయడం కానీ, ప్రొటెస్ట్ చేయడం కానీ, ఇలాంటి చిన్న ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి వీళ్ళు వాళ్ళ డిమాండ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫస్ట్ 2 పీపుల్స్కి పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్ళకి కావాల్సిన ఫండింగ్ కానీ, వెపన్స్ కానీ, ట్రైనింగ్ కానీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎవరిది, పాకిస్తాన్ గవర్నమెంట్. ఎవరికి, ఈ ఫస్ట్ 2 గ్రూప్ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ పాకిస్తాన్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏం చేశారంటే, పాకిస్తాన్లో ఉన్న పిఓకే రీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి బార్డర్స్లో ఉన్న ఏరియాస్ అన్నింటిలో ట్రైనింగ్ క్యాంప్స్ని సెటప్ చేసింది పాకిస్తాన్. ఇక్కడ హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఈ ప్లేసెస్ అని ఇచ్చేసి అక్కడ వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడం, వెపన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంది పాకిస్తాన్ గవర్నమెంట్. వీళ్ళు ఇక్కడ బాగా ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి వెపన్స్ని ప్లస్ వాళ్ళు ఎంతో ట్రైన్ అయ్యారుగా, ఈ ట్రైన్ అయిన వాళ్ళందరినీ జమ్మూ ఎల్ఓసి అనే రీజన్ నుంచి ఇండియాలోకి పంపించడం స్టార్ట్ చేశారు. ఇలా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఇల్లీగల్గా వెళ్తే దీన్ని ఏమనాలి, ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అంటే చొరబాటుతనం. ఇలా వచ్చిన వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓన్లీ ముస్లిం మెజారిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అక్కడికి మాత్రమే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడున్న ముస్లిమ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా బాగా బ్రెయిన్ వాష్ చేశారు. వాళ్ళకు కూడా కావాల్సిన ట్రైనింగ్, వెపన్స్ అవన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేసి వీళ్ళకి ఏమని చెప్పారంటే, ఇక్కడున్న హిందూస్ని టార్గెట్ చేయండి. ఆ కాశ్మీర్లో ఉన్న హిందూస్ని మనం అప్పుడు ఏమనేటోళ్ళం, కాశ్మీరీ పండిత్ అంటే హిందూ రిలీజియన్లో బ్రాహ్మిన్ కమ్యూనిటీ చెందిన వాళ్ళని కాశ్మీర్ పండిత్ అంటాం. సో వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని చంపమని చెప్పి ఈ ఏరియాస్ నుంచి, ఎక్కడ ముస్లిం మెజారిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ని ఆ ఏరియాస్ని యూజ్ చేసి అక్కడి నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళ టార్గెట్ ఎవరు, ఓన్లీ హిందూస్ మాత్రమే. అలా హిందూస్ని చంపుతూనే ఉన్నారు. కొన్ని వేల మంది హిందూస్ చనిపోతూనే ఉన్నారు. అలా చనిపోవడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఇంక ఏదో ఒకటి చేయాలని చెప్పేసి
వెంటనే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పరంగా ఇండియన్ ఆర్మీని జమ్మూ అండ్ కాశ్మీర్లో ల్యాండ్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పరంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళు సస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చంపవచ్చు. ఎలాంటి వారంటీ అవసరం లేదు, సెర్చ్ వారెంట్ కూడా తీసుకొని అవసరం లేదు. సో ఎవరినైనా సస్పెక్ట్ ఉన్న వాళ్ళందరినీ చంపవచ్చు అనే పవర్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్లో ఉంది. సో ఈ పవర్ వల్ల ఇండియన్ ఆర్మీ వాళ్ళు టెర్రరిస్టులని చంపడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎస్పెషల్లీ కాశ్మీర్ పండిత్ వాళ్ళని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేయడం వల్ల చాలామంది కాశ్మీర్ పండితులు అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు. ఢిల్లీ లాంటి, హర్యానా లాంటి స్టేట్స్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. ఎందుకు? బికాస్ ఇక్కడ ముస్లిం టెర్రరిస్టులు హిందూస్ని చంపడం స్టార్ట్ చేశారు. ఇలా ఈ టెర్రరిజం అనేది ఈ రోజు దాకా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేయడం వల్ల పాకిస్తాన్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్ అని చాలామంది అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిలో 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏమో వీళ్ళు ఒక రిలీజియన్ ఫోకస్ చేశారు. ఇక్కడ ముస్లిమ్స్ మొత్తాన్ని వీళ్ళు యునైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అక్కడ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరు? ముస్లిమ్సే కదా. ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని అందరినీ యునైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎలా? బై కిల్లింగ్ ఓన్లీ హిందూస్నే. అక్కడ హిందూస్ మాత్రమే కిల్ చేస్తూ ముస్లిమ్స్ మొత్తాన్ని యునైట్ చేద్దామన్న ఆలోచనలో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్లస్ ఇక్కడ ఉన్న టెర్రరిస్టులు ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరు చనిపోతారు? సివిలియన్స్ కదా, కామన్ పీపుల్గా చనిపోయేది. ఇలా కామన్ పీపుల్ చనిపోయిన ప్రతిసారి పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో దీని గురించి రేస్ చేస్తుంది. చూడండి సార్, ఇండియా వాళ్ళు హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేస్తున్నారని. ఎక్కడెక్కడ? యూరోపియన్ యూనియన్లో, యుఎస్ఏలో, యునైటెడ్ నేషన్లో, ఈ ప్లేసెస్లో ఇండియా వాళ్ళు చేస్తున్న అట్రాసిటీస్ ఏవైతే ఉన్నావో, అంటే హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఏదో జరుగుతుందో జమ్మూ అండ్ కాశ్మీర్లో, వీటి గురించి ఇక్కడ వీళ్ళు ఈ ఇండియాని అక్యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది సార్? సో ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది ప్రతిరోజు పెరుగుతుండడం వల్ల యునైటెడ్ నేషన్ ఏదో ఒక రోజు జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి ఇక్కడ ఓటింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఈ ఓటింగ్ ఒకవేళ కండక్ట్ చేసి ఏమవుతుంది? అక్కడ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ముస్లిమ్సే కదా. సో వీళ్ళు ఆల్రెడీ హిందూస్ని చంపుతూ ముస్లిమ్స్ మధ్యలో యూనిటీ పెంచుతున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఓటింగ్ పెట్టినప్పుడు మీకు ఇండియా కావాలో జమ్మూ అండ్ పాకిస్తాన్ కావాలని ఓటింగ్ పెడితే అక్కడ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ముస్లిమ్సే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? పాకిస్తాన్కే ఉంటుంది. ఇదే టార్గెట్. సో ఇలా పాకిస్తాన్కి బెనిఫిట్ అవుతుంది కదా. ఎక్కడ? ఒకటేమో బై టార్గెటింగ్ హిందూస్ టార్గెట్ చేయడం వల్ల ముస్లిమ్స్ మధ్య యూనిటీ పెంచాలని ఒక ఆలోచన. సెకండ్ ఏంటి? హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ గురించి ఇండియా చేస్తున్న అట్రాసిటీస్ని ఇంటర్నేషనల్ ఫోరంలో చెప్పి ఇండియా విషయంలో కొంచెం బ్యాడ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలని పాకిస్తాన్ ట్రై చేస్తుంది. ఇక్కడ ఇండియా వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ అని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. ఏంటది? యునైటెడ్ నేషన్కి వెళ్ళడం. ఎట్లయినా ఇండియన్ ఆర్మీ అక్కడ దింపారు 1948లో. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అక్కడ నుంచి తరిమి కొడుతూనే ఉన్నారు. ఇంకా 2 ప్లేసెస్ మిగిలాయి. ఆ 2 ప్లేసెస్లో కూడా ఇండియన్ ఆర్మీని యూజ్ చేసి వాళ్ళని అక్కడ నుంచి తరిమి కొట్టింటే ఈ మ్యాటర్ అక్కడనే ఎండ్ అయిపోతుంది. కానీ యునైటెడ్ నేషన్ వాళ్ళు చెప్పిన వర్డ్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల ఆ మ్యాటర్ అలాగే ముందుకెళ్తూ వచ్చింది. సెకండ్ మిస్టేక్ ఇందిరాగాంధీ గారు చేశారు. 1971 వార్లో ఇండియా ఈజీగా గెలిచింది. ఆ టైంలో ఎల్ఓసి ఫస్ట్ టైం క్రియేట్ చేయడం జరిగింది, లైన్ ఆఫ్ కంట్రోల్. ఎట్లయినా ఇండియానే గెలిచిందిగా వార్. అప్పుడే ఇండియా మాకు ఆ 2 ప్లేసెస్ కూడా కావాలని అప్పుడు అన్నింటి అయిపోతున్నాయి కదా. కానీ అప్పుడు ఇండియా వార్ గెలిచినప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ 2 ప్లేసెస్ మీరే రూల్ చేసుకోండి, మిగతా ప్లేసెస్ మేము రూల్ చేసుకుంటామని ఆ టైంలో చెప్పడం జరిగింది. ఇలా ఈ 2 మిస్టేక్స్ని, ఈ 2 ఆపర్చునిటీస్ని ఇండియా సరిగా ఉపయోగించుకోలేకపోవడం వల్లనే ఈరోజు ఇప్పటికీ కాశ్మీర్లో టెర్రరిజం గ్రో అవుతూనే ఉంది. సో ఇక్కడ టెర్రరిజాన్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? పాకిస్తాన్. పర్పస్ ఏంది? ఒకటి, ఇండియా గురించి బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి. ఒకవేళ ఓటింగ్ వస్తే కూడా అక్కడ ఉన్న ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్తో వీళ్ళు ఈ యాక్టివిటీస్ని డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.